మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ అధికార మదంతో సుబ్బానాయుడు రాష్ట్ర మాజీ మంత్రి మహిళని కూడా చూడకుండా ఆమెను చూసి ఆమెకు సమాధానం చెప్పకుండా దురుసుగా వ్యవహరించారని, ఇటువంటి పరిస్థితులు గతంలో లేవని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు వైకాపా నాయకులు గాని కార్యకర్తలు గాని భయపడేదే లేదని, ఎన్ని కేసులు పెట్టినప్పటికీ తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా విధులు నిర్వహించినటువంటి చిలకలూరుపేట మాజీ శాసనసభ్యులు అలాగే మాజీ మంత్రి గారు విడుదల రజనీ గారు ప్రజా జీవితంలో నిత్యం ప్రజల మధ్య ఉండేటువంటి దినచర్యలో భాగంగా ఇవాళ తన నియోజకవర్గంలో ఒక గ్రామంలో పరామర్శకి వెళ్ళిన నేపథ్యంలో పరామర్శ చూసుకుని ఆవిడ తిరిగి కారు ఎక్కుతుంటే చిలకలూరిపేట రూరల్ సర్కిల్కి సంబంధించినటువంటి సుబ్బనాయుడు అనేటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మొత్తం పాత్రికేయ మిత్రులు కానీ సభ్య సమాజం కానీ అందరం కూడా మన కళ్ళతో మనం చూసాం. ఇదేమి విడుదల రజనీ గారు లేదా పేర్ని నానినో లేదా అప్పిరెడ్డి గారో అల్లిన కథ కాదు. ఇది కళ్ళకి కట్టినట్టుగా అందరం కూడా ఆ వీడియోలు చూసాం. అంటే ఒక ప్రజా జీవితంలో ఒక ఉన్నత బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఒక వ్యక్తిని తన కారు ఎక్కుతుంటే ఏ రకంగా కనీసం నాలాంటి మగోడు ఎవడన్నా అయితే పోన్లే ఆడ మతం చూపించుకుంటాకి మమ్మల్ని తోసాడులే అనుకుని సరిపెట్టుకోవచ్చు. కానీ సభ్యత సంస్కారం మర్చిపోయి చట్టం మర్చిపోయి ఒక మహిళ పట్ల ఏ రకంగా దురుసుగా ప్రవర్తించాడో చూస్తే తను కాకి బట్టలు వేసుకున్నటువంటి అధికారి లేదా కాకి బట్టల మాట అహంకారం బట్టలు తొడుక్కొచ్చిందా లేదా రాక్షసత్వం బట్టలు తొడుక్కొచ్చిందా అనేది వాళ్ళ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనపడుతుంది. అంటే ఆయన అదృష్టవశాత్తు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఒక ఉద్యోగంలో ఉన్నాననేటువంటి అహంకారంతో చట్టాన్ని మీరి ఎవరినైనా చట్టం ఏం చెప్తుంది, ఎవరినైనా మీరు ఎటువంటి నేరంలో అయినా అరెస్టు చేయదలుచుకుంటే ఖచ్చితంగా అయితే ఎఫ్ఐఆర్ చూపించాలి లేదా నోటీస్ ఇవ్వాలి. ఎటువంటి కాగితం చూపించడు, ఎటువంటి కారణం చెప్పడు. నా ఇష్టం, నేను అరెస్టు చేస్తా, ఎవడ నీ మీద అసాల్ట్ కేసు పెడతా. మీరు విన్నారు, అవసరమైతే అసాల్ట్ కేసు పెడతా అంట రజనమ్మ గారి మీద. ఆవిడ కారులో ఆవిడ కూర్చుని ఉంటే ఆ డోర్ లాగి ఆవిడ్ని బయటికి లాగుతాడు. మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు, మీదకు వస్తాడు. మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఇంట్లో తాటి కట్టిన వాళ్ళు లేదా? జన్మనిచ్చిన వాళ్ళు లేదా? తోడబుట్టిన వాళ్ళు లేరా? ఎలా పశువులాగా ప్రవర్తిస్తాం? చట్టం నీ ఇష్టం, ముద్దాయిలను అరెస్ట్ చేసుకుంటావు. ఒక శ్రీకాంత్ రెడ్డిని కాకపోతే మా పార్టీలో ఉన్న లక్షల మందిని వేసుకుంటారు. మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం కదా 10 సంవత్సరం నుంచి. మీ ఇష్టం వచ్చినండి, మీ ఇష్టం, మీ చేతనైంది మీరు చేసుకో. మీకు అధికారం ఇచ్చారు ప్రజలు కదా, మీకు అధికారం ప్రజలు ఏ మాట చెప్పారో ఆ మాటని నెరవేర్చలేరు, ప్రజలకు మంచి చేయలేరు, ఊళ్ళు బాగు చేయలేరు. ఏం చేస్తారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు, చేసుకోండి, మేము రెడీ అంటున్నాం. కానీ పారిపోయేవాడు ఎవడున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా మోసేవాడు నువ్వు కేసెడతా అంటే పారిపోయేవాడు ఎవడు? స్టేషన్కి ఎదురొస్తామని చెప్తున్నాం కదా. కాకపోతే పద్ధతిగా చట్టం మేరకు చట్టానికి లోబడి ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నావు,
నేను ఎందుకు పోలీస్ స్టేషన్కి రావాలి? నా మీద కేసు ఏంటి? ఏ సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశావు? నా మీద ఎవడు ఫిర్యాదు చేశాడు? ఫిర్యాదు సారాంశం ఏంటి? ఏ రకంగా నేను చట్టానికి లోబడి నేరానికి చేసినట్టుగా నా మీద అభియోగాలు నమోదైనవి నాకు చెప్పాలి కదా. ఇది చట్టం చెప్తుంది కదా. ఏమీ చెప్పకుండా రాక్షస రాజ్యంలాగా ఒక మహిళా మాజీ మంత్రిని డోర్ పట్టుకుని నువ్వు కారు దిగని చెప్పని కారులోంచి బయటికి లాగుతావు. వాళ్ళ అతని తీరు, అతని ప్రవర్తన ఈ జిల్లా ఎస్పీ గారిని, అలాగే ఉన్నతాధికారుల్ని, అతని పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా మీరు ఒకసారి చూడండి. మీ అధికారి ఎవరైతే సుబ్బనాయుడు ప్రవర్తించినటువంటి తీరు, సభ్య సమాజం లేదా మీ అంతరాత్మ, ఎస్పీ గారు మీ అంతరాత్మ మీరు ప్రశ్నించుకోండి. కరెక్ట్గా ప్రవర్తించాడా? ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరాది మీ ఇష్టం. మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని మీ ఇష్టం వచ్చిన కేసులు కడుతున్నారు, లోపల వేసుకుంటున్నారు కదా. అందరం సిద్ధం అంటున్నాం కదా. దడిచేది ఎవడున్నాడు? ఒకటి మీద అప్పటికప్పుడు 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం, 7 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలుగా చెబుతూ కథలల్లుతూ ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు కదా. అరెస్ట్ చేస్తున్నాం, జైలుకి వెళ్తాం, బెయిల్కి తెచ్చుకుంటున్నాం, బయటకు వస్తున్నాం, మళ్ళీ మా పని మేము చేసుకుంటున్నాం కదా. మా జెండా మేము మోస్తున్నాం కదా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ వాళ్ళని సంతృప్తి పరచడానికి మీరు ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేవాడు లేదు కదా. కాకపోతే ఇక్కడ ఆక్షేపణీయం, అభ్యంతరకరం ఏంటంటే ఒకళ్ళ మహిళా మాజీ శాసనసభ్యురాలు, మహిళా మాజీ మంత్రి పట్ల, మరీ ప్రత్యేకించి ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరా పోలీసు అదేం చెప్తున్నాను. కుటుంబ సభ్యులకి అడుగుతున్నాను, కాస్త అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి అమ్మాయికి. ఇంట్లో అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి ప్లేట్లో. బయటకు వచ్చి పశువులాగా, మృగంలాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే దమ్ముగా నువ్వు ఉద్యోగం చేయి. 41 నోటీస్ ఇవ్వు, ఎఫ్ఐఆర్ కాపీ మొహాన్ని కొట్టు, జుట్టు పరుపు ఈడ్చుకెళ్ళు, బేడీలేసుకు నడిపించుకెళ్ళు. నీ ఉద్యోగాన్ని ఎవడాపుతాడు? అంతేగాని ఒక మహిళ పట్ల కీచుకుడిలాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే తగిన శాస్తి మాత్రం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రకృతి ఒప్పుకోదు, భగవంతుడు ఒప్పుకోడు. అందరి లెక్కలు తేలుతాయి. కానీ ఇంటికి వెళ్ళాకైనా బట్టలు ఇప్పే 4 రోజులు ఉద్యోగం కోసం, ఈ పోస్టింగుల కోసం, ఈ దిక్కుమాలిన ఉద్యోగం ఇట్లా చేయాలా అన్న? నికాల్స్గా చేయండి. సినిమాల్లో చూస్తుంటాం కదా, గంజి పెట్టిన కాకి అంటే ఎట్లా ఎంత నికాల్స్గా ఉద్యోగం చేయాలో అది వదిలేసి ఈ రకంగా నీ ఇష్టారాజ్యంగా ఉద్యోగం చేయటం. ఈ చుట్టుపక్కల ఈ జిల్లాల్లో ఈ ఎస్పీ గారి కింద ఎంతమంది సీఏలు ఉన్నారు? అందరూ ఇట్లా లేరే. ఈ సుబ్బనాయుడు లాగా అందరూ లేరు కదా. ఓ సుబ్బనాయుడు, ఇంకో భాస్కరు, ఇంకో ఎల్లయ్యో పుల్లయ్యో, 3-4 చెప్తున్నారు. చించుకోండి ఒళ్ళు. కాకి మాటను మీ ఇష్టం వచ్చింది వేసుకోండి. మీ 3-4 ఉన్నారు కదా. కానీ ఈ రకంగా ఒక స్త్రీ పట్ల, ఒక మహిళ పట్ల ఉచ్చం నీచం మరిచి, సభ్యతా సంస్కారం మరిచి ఈ రకంగా ప్రవర్తించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఉన్నతాధికారులకు కూడా చెప్తున్నాం, అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. మీరు అంటే చట్టం అరెస్టులు చేసేప్పుడు కోర్టులు ఎన్నిసార్లు గడ్డి పెడుతున్నా కూడా ఈ సుబ్బనాయుడు లాంటి వాళ్ళు ఎవరు కూడా మారరాయిక. ఈ 3-4 ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు కోర్టులు ఇప్పటికి ఎన్నిసార్లు అక్షంతలు వేస్తున్నాయి? ఎన్నిసార్లు మొహం మార్చేవట్టు మీ డీజీపీని పిలుస్తాం కోర్టులకి అని చెప్తున్నా కూడా భయం భక్తి లేదు. చట్టం మేరకు పనిచేసే, చట్టానికి లోబడి ఉద్యోగ నిర్వహణ చేయరు. ఎవడి మీద కేసు ఉంటే వాడి మీద ఏం కేసు ఉందో నోటీస్ ఇవ్వు, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులకు నోటీస్ పడే మొహానా సంతకం పెట్టించుకో.
నీ మొగుడి మీద నీ కొడుకు మీద ఈ కేసు ఉంది అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్ళు. అది కానీ పద్ధతి కనపడితే అక్కడ కనీసం ఒక మహిళా మంత్రిగా మాజీ మంత్రి గారు కారులో కూర్చునుంటే కారు సీట్లోకి నువ్వు ఆవిడ ఊళ్ళోకి ఎక్కబడేస్తావా, లాగేస్తావా ఆవిడ బయటికి? ఆవిడ అరుస్తుంది. ఏం అసలు ఎందుకు నువ్వు ఎందుకు నా కారులోకి దూరుతున్నావు ఎందుకు అని చెప్పని, ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు అని ఆవిడ అడుస్తుంటే కూడా లెక్క లేకుండా నీ మీద కేసు పెడతా, అసాల్ట్ కేసు పెడతా. చుట్టూ ఉన్నారు కదా పోలీసులు, ఎవరు అందరూ సభ్యతగానే ప్రవర్తిస్తున్నారు కదా, ఎవరు ఎస్ఐలు ఉన్నారు, ఏఎస్ఐలు ఉన్నారు, వాళ్ళు ఎందుకు సభ్యత మర్చిపోలేదు? సుబ్బనాయుడు ఒక్కడే ఎందుకు సభ్యత మర్చిపోయాడు? వాళ్ళు పోలీసులే కదా, నికార్సైన పోలీసులు కాదా వాళ్ళు? ఈ జిల్లా ఎస్పీ గారిని గట్టిగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అయ్యా మీలాంటి మంచి అధికారులు ఇటువంటి పోలీస్ వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చేటువంటి సుబ్బనాయుడు లాంటి అసభ్యకరంగా అమర్యాదకరంగా స్త్రీల పట్ల లేదా చట్టాన్ని అమలు చేసే దాంట్లో విధి నిర్వహణని కిందకి దిగజారుస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తుల పట్ల మీరు చర్యలు తీసుకోండి, ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. పుల్లారావు గారి భార్య పుట్టిన పోలీసు వ్యవస్థలో తులసి వనంలో గంజాయి మొక్కలు ఎలా అయితే అక్కడక్కడ ఉంటాయో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు వ్యవస్థలో తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా కొంతమంది చెడిపోయిన పోలీసులు కాకికి బట్టలు వేసుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి మహిళా ఎంపీటీసీని మహిళా పోలీసులు కానీ ఎవరూ లేకుండా లేదా అర్ధరాత్రి పూట ఒక మగ పోలీసులు ఈ రకంగా ఆవిడ్ని ఈడ్చుకురావటం, అరెస్ట్ చేయటం, లేదా ఇవాళ రజనమ్మ గారి సంఘటన దాంట్లో ఈ సుబ్బనాయుడు లాంటి వాళ్ళు ప్రవర్తన తీరు కానీ ఖచ్చితంగా ఈ గంజాయి మొక్కల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి లేదా కలుపు పెరగాల్సినటువంటి అవసరం పోలీస్ వ్యవస్థ నడుపుతున్నటువంటి ఉన్నతాధికారుల మీద ఉందనేది వారు గుర్తించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నారు. భార్య పుట్టినరోజుకి వెళ్ళి జైలు కొట్టారు, కేకు ముక్కలు కోసి ఆవిడ తినిపించారన్న సంగతి నేనైతే చూడలేదు. మీరైతే విలేకరులుగా మీరు చెప్తున్నారు కాబట్టి ఈ రాష్ట్ర డీజీపీ ఖచ్చితంగా ఆయన కాకి యూనిఫామ్ వేసుకుని ఒక శాసనసభ్యుడు శ్రీమతి పుట్టినరోజు వేడుకల్లో ఆనంద పరవశులై పాల్గొని కేకులు కోసి ఆవిడకి పెట్టి జేజేలు పలికిన మాట మీరు వీడియో చూస్తే కనుక చర్యలు తీసుకోకుండా ఉంటే ఇక మీ డీజీపీ గారి విఘ్నతకి వదిలేస్తున్నాం.